హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 3వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో పార్వతి పార్టీ ఇస్తుంటే కాలనీలో అందరినీ పిలిచి అవినాష్ని మాత్రం బయటికి రాకుండా ఇంట్లోనే ఉంచి గదిలోనే ఉంచి చదువుకోమని చెబుతుంది. కొంతసేపు అలా కూర్చున్న అవినాష్ నెమ్మదిగా హాల్లో తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఫ్రీ మిడ్స్ కాంపిటీషన్లో తమ స్కూల్కి ప్రైజ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది అతనికి. ఏమవుతుందిరా, నీ ప్లేస్లో వేసిన ఆ సంతోష్ గాడు బ్యాలెన్స్ తప్పాడు, మన పిరమిడ్ కూలిపోయింది, నీ మీద మన డ్రిల్ మాస్టర్కి బాగా కోపం వచ్చింది అన్నాడు స్నేహితుడు. అవినాష్ నీరసంగా ఫోన్ పెట్టేశాడు. అతని కలలు ఆశలు పిరమిడ్ కూడా పేకమాడలా కూలిపోయింది. హాల్లో నుంచి తన రూమ్లోకి వెళుతూ ఉండగా ఎవరో టీవీ పెట్టరాదు అనటం వినిపించింది. అరే మర్చిపోయాను అంటూ వెళ్ళి ఆన్ చేసింది పార్వతి. టీవీ కొత్తగా వచ్చిన రోజులవి. చాలామంది ఇళ్లల్లో ఇంకా టీవీలు రాలేదు. తన ఇంట్లోనే ఉన్న కలర్ టీవీ పెట్టి చూపించుకోవాలని ఆమె ఆరాటం. ఈరోజు పండిట్ నెహ్రూ పుట్టినరోజు. దేశమంతా పిల్లలు పండగ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి చిల్డ్రన్స్ డే వివరాలు అందుతున్నాయి అని చెబుతున్నాడు వ్యాఖ్యాత. పిల్లలంతా టీవీని ఆసక్తిగా చూస్తున్నారు. 4 పిల్లలు పాడుతున్నారు, పండిట్ నెహ్రూ పుట్టినరోజు బాలలందరికీ పండుగ రోజు అని. టీవీ స్క్రీన్ మీద నెహ్రూ మొహం కనపడుతుంది. అందులో ఆయన నవ్వుతున్నాడు. కానీ ఆ నవ్వు వెనుక విషాదం గుర్తించిన వాళ్ళెవరూ అక్కడ లేరు. పనిపిల్ల వేలు నుంచి ఇంకా రక్తం వస్తూనే ఉంది. విశ్వేశ్వర్, అన్నపూర్ణలకు 2 పిల్లలు. మహతి పుట్టిన చాలా కాలానికి సుకుమార్ పుట్టాడు. మొదటి కూతురు మహతి పుట్టిన సంతోషమంతా ఆ దంపతులకు 3 నెలల్లోనే అరించుకుపోయింది. తర్వాత అయినా కొడుకు పుడతాడో లేదో అన్న బెంగ మొదలైంది. ఆ రోజుల్లోనే 2 సార్లు గర్భం రాగానే నాగపూర్ వెళ్ళి రహస్యంగా టెస్ట్ చేయించి ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకుంది అన్నపూర్ణ. ముచ్చటగా 3వసారి కొడుకు అన్ని కన్ఫర్మేషన్ అవ్వటంతో వాడి కడుపులో ఉన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచసాగింది. 2 సార్లు అబార్షన్ అవ్వటంతో ఆమె ఆరోగ్యం క్షీణించి సుకుమారంగానే పుట్టాడు. సుకుమార్కి పుట్టినప్పటి నుంచి అనారోగ్యం, దానికి తోడు అతి గారాభం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కొడుకు పుట్టడం కోసం ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని మొక్కులు మొక్కుకుందో ఆమె చెబుతూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా కొడుకు వారసుడు అని అంతగా కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ అంత చదువుకున్న వాళ్ళు అన్నాడు దశరథ్ ఆ విషయం తెలిసి. మన కళ్ళెదుటి చూస్తున్నాంగా, అయినా ఆ విషయంలో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అన్న భేదం లేదు. తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన కొన్ని నమ్మకాలను వదులుకోవడానికి ఈ చదువులు పనికిరావు. సుకుమార్ ఒక్కపూట అన్నం సరిగ్గా తినకపోతే ఆ తల్లి కూడా తినదు. 2వ రోజుకి కాస్త జ్వరం వస్తే ఏడుస్తూ కూర్చుంటుంది అంది కౌసల్య. ఆ రోజు సుకుమార్ వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు డిన్నర్ పూర్తయి ఇంటికి వచ్చేసరికి 9 అయింది. దశరథ్ పిల్లలతో పాటు కూర్చొని రేడియోలో న్యూస్ వింటున్నాడు. కౌసల్య మర్నాడు ఉదయానికి పిల్లలకి కావలసిన స్కూలు సరంజామా అంతా సర్ది పెడుతుంది. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆ దంపతులిద్దరూ పూర్తిగా పిల్లలతో గడుపుతారు. రేడియోలో వస్తున్న న్యూస్ వినటం పట్ల పిల్లలకి అభిరుచి కలుగజేశాడు దశరథ్. తర్వాత కాసేపు పాఠాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడతాడు. ఆ పైన పిల్లలకు నిద్ర వచ్చే వరకు ఏమైనా కథలు చదివి వినిపిస్తాడు. అమ్మా, మహతి ఇవాళ ఎందుకు ఏడ్చింది ఉన్నట్టుండి అంది నిఖిత. తల్లి ఏదో చెప్పబోతుంటే నాకు తెలుసు ఎందుకు ఏడ్చిందో అన్నాడు రాము. ఆ సుకుమార్ కేక్ కట్ చేశాక వాళ్ళ మమ్మీకి డాడీకి ఇచ్చాడు కానీ అక్క మహతికి పెట్టలేదు అన్నాడు.
చాలామంది ఉన్నారు కదా, మర్చిపోయి ఉంటాడు అని సర్ది చెప్పింది కౌసల్య. సుకుమారు మర్చిపోతే వాళ్ళ మమ్మీ డాడీకైనా గుర్తుండాలిగా అంది నిఖిత. వాళ్ళు కూడా అడవిడిలో ఉన్నారు కదమ్మా, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మామూలుగా జరుగుతూనే ఉంటాయి అన్నాడు దశరథ్. రాము కొంచెం కోపంగా, ఎందుకు వాళ్ళని అలా సపోర్ట్ చేస్తాం? ఒక్క బిస్కెట్ ఉంటే మేమిద్దరం చెరో సగం పంచుకోవాలని చెబుతావుగా, మరి సుకుమార్ తప్పు చేస్తే మందలించకపోవటం వాళ్ళ తప్పు కాదా అని అడిగాడు. తప్పేగా, కావాలని చేసుండకపోవచ్చు అంది. సరే, అవినాష్ కనిపించలేదు, పార్టీకి రాలేదా? మాట మార్చింది కౌసల్య. వచ్చి త్వరగా వెళ్ళిపోయాడు, ట్యూషన్ ఉందట. వాడికి బాగా జ్వరం ఉంది, అయినా ట్యూషన్ మానడు. అవినాష్కి చదువు అంటే చాలా ఇష్టం, క్లాస్ ఫస్ట్ వస్తాడుగా, కానీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదంటున్నాడు అడిగాడు దశరథ్. ఎందుకు లేదు, ఉంది. పిరమిడ్స్లో బాగా చేస్తాడు. వాళ్ళ డాడీ వద్దన్నాడని ఆఖరి రోజు మానేశాడు. డ్రిల్ మాస్టర్ తిట్టడం నేను చూశాను అన్నాడు రాము. ఆయనకు ముందుగా చెప్పకపోవటం తప్పు కాదా అన్నాడు. బాగుంది పప్ప, స్కూల్లో ఏ గేమ్స్ ఆడాలో కూడా డాడీని అడిగి పర్మిషన్ తీసుకోవాలా అన్నాడు రాము చిత్రంగా చూస్తూ. కౌసల్య కలగజేసుకుంటూ, అవినాష్కి చాలా త్వరగా జ్వరం వస్తూ ఉంటుంది, అందుకే వాళ్ళ పేరెంట్స్కి భయం అంది. అదేం కాదు అన్నాడు రాము తనకు అసలు కారణం తెలుసన్నట్టుగా. ఇతరుల కోసం మనం ఎంతసేపు ఆలోచించుకోవటం అనవసరం. రాము, 10 అయింది, పడుకోండి అన్నాడు దశరథు తన గదిలో నుంచి బయటకు వస్తూ. పిల్లలిద్దరూ పడుకున్నారు. కౌసల్య అక్కడే ఉండిపోయింది. నీకు కాస్త కూల్గా ఉన్నట్లు ఆమె గమనించింది. పిల్లల్లో ఏ మాత్రం చిన్న మార్పు వచ్చినా దాన్ని గమనించి పట్టుకోవటం చాలా కొద్ది మంది తల్లులకే సాధ్యం. ఆ కొద్ది మందిలో కౌసల్య ఒకరు. పడుకున్న 10 నిమిషాలకే రాము నిద్రపోయాడు. నిఖిత ఇంకా పక్క మీద దొర్లుతూ ఉంది. కౌసల్య ఆ అమ్మాయి తల మీద చేయి వేసి నెమ్మదిగా నెమరసాగింది. అమ్మా, నేను ఒక మాట అడగనా? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది నిఖిత. ఏంటమ్మా అడుగు, తల సవరిస్తూ అంది. మహతికి అన్నపూర్ణ ఆంటీ ఓన్ మదర్ కాదు కదూ అన్నదా పాప. కౌసల్య అదిరిపడింది. నిక్కి, ఎందుకు నీకు అనుమానం వచ్చింది అని అడిగింది. 8 ఏళ్ల నిఖితలో ఏదో అంతర్మదనం సాగుతున్నట్లు కౌసల్య గ్రహించింది. ఓను మమ్మీ కాదు కాబట్టి మహతిని సరిగ్గా చూడట్లేదు. అవునా? స్వంత తల్లులైతే బాగా చూసుకుంటారట కదా, సవితి తల్లిలే కష్టాలు పెడతారంటగా. కౌసల్య మొహం వాడిపోయింది. అలా అని ఎవరు చెప్పారమ్మా అని అడిగింది. ఇందాక పార్టీలో సునీత అక్క చెప్పింది అంది. కౌసల్యకు బాగా కోపం వచ్చింది. సునీతకు 35 ఏళ్ళుంటాయి. ఒక పాపని పక్కన కూర్చోబెట్టుకొని ఇలాంటి కబుర్లు చెబుతూ తప్పుడు భావాలను నూరిపోయడం ఎందుకో అర్థం కాలేదు. మహతి అన్నపూర్ణకి స్వంత కూతురని సునీతకు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఒక నిజానికి ఒక అబద్ధం అనే రంగు పులుమక్కుపోతే అవతలి వాళ్ళల్లో ఉత్సాహం కలగకపోవచ్చు. అందుకని ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పనవసరం లేదు. ఈ లోపల నిఖిత అడిగింది, ఒక మమ్మీ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే డాడీలు చాలా చెడ్డవాళ్ళు కదూ మమ్మీ అంది. సినిమాలు చూసేటప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి విడమరచి చెప్పకపోతే పిల్లల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు వస్తాయో చెప్పడానికి ఇది సజీవమైన ఉదాహరణ. ఈ పెద్ద మాటలన్నీ నీకెందుకు? కసరి నిఖితను ఊరుకోబెట్టడం చాలా సులభం. చాలామంది తల్లిదండ్రులు చేసే పని అదే. కానీ కౌసల్య అలా చేయలేదు. పిల్లలకి మొదటి పాఠశాల ఇళ్ళు తల్లిదండ్రులే, మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని కౌసల్య బాగా నమ్ముతుంది. ఈ కాలంలో ఆడవాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారమ్మా. పిల్లల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. తను నిజం అమ్మ, అవునో కాదో తెలియకుండా కూడా పెంచుతారు అంది. నిఖిత ఆ మాట కూడా నిజమే అన్నట్లు తలూపుతూ, అవునమ్మా, మన కాలనీలో ఫ్లాట్ నెంబర్ 40లో ఉంటారు చూడు, ఆ అబ్బాయి పేరు నిచ్చిల్. వాళ్ళ అమ్మ సొంత అమ్మ కాదంట.
అయినా ఎంత బాగా చూసుకుంటుందో అంది. కౌసల్య ముఖం చిట్లించి, ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు అంది. సునీతక్కే చెప్పింది అంది. ఈ మాటలకి కౌసల్య కాస్త కఠినంగా, ఇంకెప్పుడు ఆ సునీతక్కతో కూర్చొని కబుర్లు చెప్పకు అంది. నిఖిత కొంచెం భయపడినట్లుగా కనపడి సరేనమ్మా అంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ పాప నిద్రపోయింది. కౌసల్య మనసు పాడైపోయింది. 35 ఏళ్ల వయసులో పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకు ఇలాంటివన్నీ చెబుతుందో అర్థం కాలేదు తనకు. ఆ తర్వాత ఆమె ఆలోచనలన్నీ కూతురు అడిగిన ప్రశ్నల వైపు మళ్ళాయి. మొదట బిడ్డని తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. రెండో బిడ్డ పుట్టగానే సహజంగా తల్లిదండ్రుల దృష్టి చంటి పాప మీదకు మళ్ళుతుంది. దాంతో పెద్ద పాపకు ఒక అభద్రతా భావం లాంటిది కలిగి ఎవరు చూడకుండా చెల్లినో తమ్ముడునో కొట్టడం గిచ్చడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లల మధ్య సమైక్యతను పెంపొందించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. దశరథ కౌసల్య పిల్లల విషయంలో అంత శ్రద్ధ తీసుకొని జాగ్రత్త పడబట్టే రాముకి చెల్లెలంటే ప్రేమే కాదు, పెద్దవాడిగా బాధ్యతలు కూడా తీసుకుంటాడు. ఏ ఇంట్లో అయినా ఇద్దరు పిల్లల మధ్య సంఘీభావం లేదు అంటే దానికి ప్రథమ దోషులు తల్లిదండ్రులే అని అనుకుంది కౌసల్య. ఏమిటెంతసేపు ఆ గదిలో, పిల్లలు నిద్రపోలేదా అని అడిగాడు దశరథ్. కౌసల్య అతను పక్కగా కూర్చుంటూ జరిగినదంతా చెప్పింది. సమాజంలో రోజురోజుకి నైతిక విలువలు దిగజారిపోతున్నాయని వాపోయే వాళ్ళు కూడా తమ ఇంట్లోనే మారుతున్న విలువల్ని గ్రహించలేకపోతున్నారు అని అనుకున్నారు కౌసల్య, దశరథ్. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.